తప్పాలి. మిడ్డ క్షేమంగానే ఉన్నాడు. ఈ బొడ్డోని మా నుంచి కాపాడాలని పాపం ఊబిలోకి దిగిపోయావా? ఆణ్ణి కాపాడదామనుకున్నావు, చివరి కాడితో పాటు నువ్వు కూడా చేస్తున్నావు. నేను చచ్చినా పర్వాలేదు, ఈ బిడ్డను మాత్రం నేను కాపాడుతాను. మీ చేతికి దొరకనివ్వను. ఇదేమన్నా బాహుబలి సినిమా అనుకున్నావటే? నువ్వేమన్నా రమకృష్ణ అనుకుంటున్నావా? ప్రభాసును కాపాడినట్టు ఈ బుడ్డోని కాపాడటానికి. ఇది లోతు తెలియని ఊపి. ఇందులో పడ్డవాళ్లు చనిపోవడమే తప్ప బతికి బయటపడే అవకాశమే లేదు. నాన్నా, ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నానే. రేయ్, మీరు ఆ ఊబిలోకి ఏదో విధంగా వెళ్ళి దాన్ని చంపేసి ఆ బిడ్డను లాక్కురండి. నాగమణి! నాగమణి, నా మాట వినపడుతుందా? నాగమణి! 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 ఎక్కడున్నావే? నాగమణి! ఏమో చుట్టుమూడు దగ్గరకు వచ్చినట్టున్నారా? ఎక్కడున్నావు? రే పదండ్రా, పారిపోదాం, పదండి. నాగమణి! 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 ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నాగమణి? ఒకసారి చూడండి. మిమ్మల్ని వచ్చేయ్, నిన్ను చంపేస్తానే నిన్ను. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? అమ్మా, నీకేం కాలేదు కదా? మొత్తం వేసేయండి రా. రవి, ఆగురా, వదలురా, వదలు. రేయ్, ఆ రవిచంద్ర గారు బతకొద్దు. వేసేయండి రా, వేసేయండి. రైట్. నా మనోడి జోలికి వస్తారా? బతుకునేవారు కాంతమ్మ, కాంతమ్మ. చిట్ట ఉండగా మా కాంత మొత్తాన్ని సంపాలని చూస్తారా? ఏ వదులు, మా నాన్న వదులు. మొక్క నాన్న వేసేయలేరా? వదులు. మా అయ్యనే కొడతావే నిన్ను? అయ్యో, చిట్టి, చిట్టి,
ఏయ్! చిట్టి! చిట్టి! చిట్టి ఏమైంది? చిట్టి చిట్టి! చిట్టి చిట్టి! చిట్టి నాన్న నీకేం కాలేదు కదా లేనా రేయ్! మా చిట్టమ్మని చంపాలని చూస్తారా రేయ్! పద నాన్న పద. రేయ్! రాయ్! రేయ్! చెత్త నా కొడుకులు నా బిడ్డని చంపాలనుకుని నా నాగమణిని చంపేశారు. భాస్కరు, నాగమణి చనిపోలేదులే భాస్కరు. మన మనసులో ఎప్పటికీ బతికే ఉంది. అవును భాస్కర్, నా మనవణ్ణి కాపాడడం కోసం నాగమణి ప్రాణత్యాగం చేసింది. అలాంటి దేవతని మర్చిపోతే మనం మనుషులమే కాదు. ఏం కాదమ్మా, ఏం కాదు, కొంచెంసేపు వచ్చుకో. ఏం కాదమ్మా. చిట్టమ్మకి ఎలా ఉందో ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం కాదు, నువ్వేం కంగారు పడుకు. ఆ? కంగారు పడుకు రవి. సిస్టర్ మా చిట్టమ్మకి ఎలా ఉంది? సార్ కడుపుకి బలమైన గాయం తగలడం వలన ఆపరేషన్ అయితే తప్ప తల్లి బ్రతుకుతుందో బిడ్డ బ్రతుకుతుందో చెప్పలేదు. రవి కంగారు పడుకు రవి. అమ్మా ఏంటమ్మా ఇది? తల్లి కూతురులో ఎవరో ఒకరే బతుకుతారని అంటుంది. అంటే అంటే ఏంటమ్మా ఇది? అంటే ఎవరో ఒకరు చనిపోతారా? అమ్మా చిట్టి చనిపోవడానికి లేదమ్మా, వీలేదు. అలా జరగడానికి వీల్లేదమ్మా. నాన్న రవిచంద్ర, నువ్వేం భయపడకురా. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉంటారు. ఆ? నా మాట నమ్మరా? ఆ? అమ్మా తమ్ముడు, నువ్వేం కంగారు పడకురా. నా మనసు నాకు చెప్తోంది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఎందుకు ఎందుకు నాకు నాకు మాత్రం చాలా భయంగా ఉంది. తల్లి బిడ్డల్లో ఒక్కరే మిగులుతారేమో అని. హే భాస్కర్, నీ నోటి నుంచి ఒక మంచి మాట కూడా పలకవా? నువ్వు కాస్త నోరు మూసుకొనుండ్రా. క్షమించు కాంతమ్మత్త. మా చిట్టమ్మ చనిపోవడానికి లేదు. చిట్టమ్మ చనిపోవడానికి భాస్కర్, ఇంకా డాక్టర్ బయటికి రాలేదు, లోపల ఏం జరిగిందో చెప్పలేదు. అప్పుడే నువ్వు కలలు కంటావేంటి? ఇదంతా నా కళ. అదిగో బిడ్డరుపు. అవునమ్మా, ఆ అరుపు వింటుంటే నాకు కోడలే పుట్టిందనిపిస్తోంది.
ఓహో మరి ఇంకెందుకంట అందరు కలిసి కట్టకట్టుకుని ఆ ఇంటికే పోండి మా ఇంట్లో ఎందుకంట నార్మల్ మొగుడివి కదా అని ఇప్పటిదాకా భరిస్తున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా చిట్టమ్మకి ఇది పుట్టినిల్లు. ఇక్కడే ఉంటుంది, ఉండి తీరుతుంది. ఎదుగమ్మా అవతల నీ మనవడికి అన్యాయం జరుగుతుంటే ఇంకా అలాగే సపోర్ట్ చేస్తావేంటి? రే అనియ, ఎవరు అవునన్నా కాదన్నా నేను నీ సెల్లిని, నువ్వు నాకు అన్నీ ఇవ్వరా. ఎప్పటికైనా సరే నా కూతురి నీ ఇంటి కోడలరా. అప్పుడు నా కూతురుతో పాటుగా నా ఆస్తి కూడా నీ కొడుకు సొంతం అవుతుంది కదరా. అబ్బో ఇప్పుడు ఇచ్చి ఎలగబెట్టారు, పెళ్ళైన తర్వాత ఉటక పెడతారు. పొరపాటున నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకుంటే ఇదిగా ఈ నీలాంబరే నాకెలాగైతే గౌరవ మర్యాదలు ఇవ్వకుండా తక్కువ చేసి మాట్లాడుతుందో రేపు నీ కూతురు కూడా నా కొడుకుని అలాగే మాట్లాడుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా కాంతమ ఇంటి వారసురాల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకోను. నీకో దండం బాబు. నిన్ను అల్లుడిగా తెచ్చుకొని పడిన బాధలు చాలు. మళ్ళీ నీ కొడుకుని నా ఇంటికే అల్లుడిగా తెచ్చుకొని బాధపడే తీరిక ఓపిక మాకు లేవు. అన్నదానం అయ్యేదాకా ఉన్నాం, అప్పుడేం జరగలేదు. మనం ఇలా వచ్చామో లేదు, అలా రౌడీలొచ్చి నీలాంబరి కొడుకుని ఎత్తుకుపోయారట. అవునమ్మా, ఆ ప్రమాదంలోనే చిట్టెమ్మకి గాయాలయ్యి వెంటనే డెలివరీ అయిందట. పోనీలే, తనకెలాంటి ప్రాణహాని జరగలేదు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారట. ఆ వార్త విన్నాకే నా మనసు కాస్త కుదుట పడిందిరా. అవునమ్మా, చిట్టెమ్మకి 12 బిడ్డ పుట్టిందట. ఆ బిడ్డని ఎప్పుడు చూస్తా అమ్మయ్యా, మొత్తానికి చిట్టమ్మ కూతుర్ని తీసుకొచ్చాం. ఇప్పుడు అస్సలు ఆట మొదలవుతుంది. అవునన్నోయ్, దీన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశామంటే అటు కాంతమ్మ ఆస్తి మొత్తం రాసిస్తది, ఇటు చిట్టమ్మకి వీరనారాయణ రాయబోయే ఆస్తి కూడా వచ్చేస్తది. అవును కదూ, నేను వీరనారాయణ ఆస్తి సంగతే మర్చిపోయాను. అయినా ఆడు ఆస్తి రాస్తాడని నీకెలా తెలిసే? ఇందులో తెలియకపోవడానికి ఏముంది నాన్న? నువ్వే నా అన్న కూతురువి అని గుళ్ళో చిట్టమ్మ చుట్టూ బొంగరంలా తిరిగాడు కదా. ఇవాళ కాకపోతే రేపైనా అన్న కూతురికి ఆస్తి రాస్తాడు కదా. అవునే, ఒక్క దెబ్బకి 2 పెట్లన్నమాట. పద పద పేగి వెళదాం. పొరపాటున ఆ చిట్టెమ్మోళ్ళు ఎంటబడ్డారంటే దొరికిపోతాం. పద పద పద. పద పద నాన్న, పద. పోయి ఉంటాను. నా బిడ్డ ఎంత నరకం అనుభవించి ఉంటాడు. చెప్పు చిట్టమ్మ, చెప్పు. మీరేటి మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు నానమ్మా. కన్న బిడ్డ దూరమైతే ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు ప్రత్యక్షంగా అర్థమై ఉంటుంది కదమ్మా. అవును బాబాయ్, ప్రాణం పైన పనైంది. మా అన్న కూతురు వైష్ణవీదేవి మాకు దూరమైనప్పుడు మేం కూడా నీకులాగే బాధపడ్డామమ్మా, నరకం అనుభవించాం.
కాకపోతే నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టి మా ద్వారా ఆ దేవుడు నీ బిడ్డని నీకు దగ్గర చేశాడమ్మా. మేము దురదృష్టవంతులం కాబట్టి మా కన్న బిడ్డ మా కళ్ళ ముందున్నా కలుసుకోలేని దురదృష్టవంతులుగా మిగిలిపోయామమ్మా. బాబాయ్, అవునమ్మా, నీ అంతరాత్మకి తెలుసు నువ్వే మా వైష్ణవీదేవివి అని. వీరనారాయణ గారు, చిట్టమ్మ మౌనానికి కారణం నేను. తన జన్మ రహస్యం తన గుండెల్లోనే దాచుకోవడానికి కారణం నేనే. నువ్వు మాట్లాడకు చిట్టి, ప్లీజ్. ఇప్పటికీ నోరు విప్పకపోతే, నిజాలు చెప్పకపోతే నేను మనిషిని కాదు చిట్టి. అత్త ఏంటి మాట్లాడుతున్నావు అత్త? బాబాయ్, అత్త మాటలు నమ్మకండి బాబాయ్. తను చెప్పే అన్ని అబద్ధాలు, అబద్ధాలు. అవును బాబు గారు, ఈ చిట్టమ్మ మీ అన్న కూతురు కాదు. పసి వయసులో నేనసలు తన్ని దొంగిలించలేదు. అక్క, నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. నా నుంచి కోకిలమ్మ కుటుంబరావులు అస్సలు దొంగిలించలేదు. మాకే పాపం తెలియదు సార్. ఇదంతా అబద్ధమే బాబు గారు, అబద్ధం. తన కాలి కింద పుట్టుమచ్చ ఉన్నది అబద్ధం. తను చెట్టుని నరికితే పాలు జలజల కారడమో అబద్ధం. తను పుట్టలో ఉన్న పాముకి పాలు పెడితే ఆ పాము పాలు తాగడమో అబద్ధం. అన్నింటికీ మించి గుడిలో గంటని 16 సార్లు మోగించడం కూడా అబద్ధమే. నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్ వాళ్లతో మాట్లాడి నా మనవరాలు పేరు మీద వచ్చేలా చేస్తాను. మంచి శుభవార్త చెప్పావురా వీరనారాయణ. మంచి ముహూర్తం చూసి ఆస్తి సంగతి ఏంటో చూడు. నాకు ఏ ఆస్తిలో వద్దు బాబాయ్, నాకు మీరంటే చాలు. ఎందుకొద్దంటావు చిట్టి? న్యాయంగా తనకి రావాల్సిన ఆస్తి తనకే చెందాలి. బాబుగారు, మీరు అలాగే కానివ్వండి. అలాగే కాంతమ్మా, నువ్వు అన్ని రకాలుగా మారిపోయావనుకున్నాం, కానీ ఆస్తి విషయంలో మాత్రం నువ్వింకా మారలేదు. పాత కాంతమ్మవే.
కరెక్ట్ గా చెప్పారు సార్. అవునమ్మా, మన వంశానికి సంబంధించిన రహస్యం కాబట్టి ఎవరూ వినకూడదని ఇలా గదిలోకి తీసుకొచ్చాను. రవిచంద్ర అంటే నీ భర్త కాబట్టి, నీలో సగభాగం కాబట్టి, నీకు సంబంధించిన విషయాల్ని తను కూడా వినొచ్చనే ఉద్దేశంతో అతన్ని కూడా రానిచ్చాం. లేదంటే నువ్వు తప్ప ఇంకెవ్వరూ వినకూడని విషయం ఇది. అంత ముఖ్యమైన విషయం ఏంటి నాన్నమ్మా? మీ ముత్తాత గారు రవిచంద్ర గజపతి రాజావారు చేసిన చిన్న పొరపాటే మన జీవితాలన్నీ తారుమారైపోయేలా చేసింది. ఏంటి నాన్నమ్మ అనేది? మా ముత్తాతలు చేసిన పొరపాటు వల్ల మా జీవితాలు తారుమారైపోయా అనే ఎలా నాన్నమ్మా? చెప్తానమ్మా. పసి వయసులో ఉండగానే నువ్వు నీ కుటుంబానికి దూరమయ్యావు. ఊహ తెలియకముందే తల్లిదండ్రుల ప్రేమని కోల్పోయావు. దానికి కారణమేంటో తెలుసా? మన ముత్తాత గారు రవీంద్ర గజపతి గారు చేసిన పొరపాటేనమ్మా. ఆ పొరపాటు వల్లే పసి వయసులోనే నువ్వు లత మాకు దూరమయ్యారు. మేం ఆస్తులన్నీ కోల్పోయాం. చివరికి మా నాన్నగారిని కోల్పోయాం. మా అన్న వదినల్ని కోల్పోయాం. చేశారు నాయన. తప్ప ఏంటి గురుగారు? తనకున్నటువంటి యావదాస్తిని అనగా వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా పరుల సొత్తు కాకూడదనే ఉద్దేశ్యంతో తన ఇంటి ముందున్న పుట్ట వెనుక భూస్థాపితం చేశారు. వాటిని పరులెవ్వరూ దొంగలించకుండా నాగబంధంతో మంత్రదిగ్బంధం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పుట్టలో దేవనాగులు నివాసం ఏర్పరచుకుని మీ తాతగారు నిక్షిప్తం చేసినటువంటి ఆ నిధికి కాపలాగా ఉన్నాయి. అవునా? అవును గురువుగారు. ఆ పుట్టలో దేవతా సర్పాలుంటాయి. అవి ఏనాడు ఆహారం కూడా ముట్టవు. సంవత్సరానికి ఒకసారి మా వంశస్థులు పోసే పాలు తాగి జీవిస్తూ ఉంటాయి. అవును నాయనా. దేవనాగుల్ని అక్కడ బంధనం చేసి 100 సంవత్సరాలు కావస్తుంది. మంత్రదిగ్బంధనం చేయడం వలన కేవలం 100 సంవత్సరాలు మాత్రమే ఆ పుట్టకు దేవనాగులు కాపలా కాస్తూ ఉంటాయి, సంరక్షిస్తూ ఉంటాయి. 100 సంవత్సరములు దాటిన తర్వాత వాటికి మంత్రదిగ్బంధనం తొలగించి విముక్తి చెయ్యాలి. కాని ఆ రహస్యం మీ వంశీయులకు తెలియకపోవడంతో ఆ నాగులకి మంత్రదిగ్బంధన విముక్తి చేయలేదు. దాంతో కొన్ని 100 సంవత్సరాలుగా ఆ దేవనాగులు అష్టదిగ్బంధనంలోనే అష్టకష్టాలు పడుతూ ఉన్నాయి. అవి మీ వంశాన్ని శపించాయి. ఆ శాపం వల్లనే మీ వంశంలోని వారు మీకు దూరమవుతున్నారు. మీరు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంది గురువుగారు. ఈ విషయాలన్నీ కూడా మా వంశీకులు మాకు చెప్పలేదు. చెప్పే అవకాశం రాలేదు నాయనా. ఎందుకంటే మీ నాన్నగారు ఆ రహస్యం చెప్పకముందే మరణించారు. ఆ రహస్యం తెలిసిన మీ అన్నగారు నిజం చెప్పకుండానే మరణించారు. ఇక మిగిలింది నువ్వే. నీ అదృష్టం బావుండి కనీసం నువ్వైనా ఆ రహస్యాన్ని తెలుసుకున్నావు. కాబట్టి వెంటనే ఆ దేవనాగుల్ని మంత్రదిగ్బంధం నుంచి విడుదల చేయించి శాప విముక్తులు అవ్వండి. చాలా సంతోషం గురువుగారు. మాకు దేవుళ్లాగా దొరికారు. ఆ నాగుల్ని ఇప్పుడే మంత్రదిగ్బంధన నుండి విముక్తి చేస్తాను. అదంత సులభం కాదు నాయనా. మీ వంశంలో పుట్టిన ఆడపిల్ల అనగా మొదటి ఆడపిల్ల మాత్రమే ఈ మంత్రదిగ్బంధనాన్ని తొలగించడానికి అర్హత కలిగి ఉంటుంది. లేదా ఆమె కూతురికి ఆ అర్హత కలిగి ఉంటుంది. అంతే తప్ప పురుషులెవరూ ఆ దేవనాగుల్ని మంత్రదిగ్బంధనం నుంచి విముక్తి చేయలేరు. అలాగా? కానీ మా అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో తెలియదు స్వామి. తెలిసినా తెలియకపోయినా ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే నాయనా. మీ అన్న కూతురు దొరికితే ఆ పుట్ట దగ్గరికి తీసుకెళ్లి పుట్టమట్టితో లింగం చేయించి 3 సార్లు రుద్రాభిషేకం చేయించి ఈ డబ్బు తీసుకెళ్లి మనం అక్కడ ఎట్టెత్తే మా అన్నయ్య అమ్మ ఇద్దరు బాధపడతారు. కాబట్టి నేనిక్కడి నుంచి అత్తింట్లో అడిగెట్టేదాకా
ఈ డబ్బు నగలు ఆస్తి ఇదే ఇంట్లో ఉంటాయి, సరేనా? చిట్టి, నేను చెప్పేది. అమ్మా, చిట్టమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఈ డబ్బులు మన ఇంటికి తీసుకెళ్తే వాళ్ళని అవమానించినట్టు ఉంటుంది. చిట్టమ్మ చెప్పినట్టు ఇక్కడే పెడదామమ్మా. అదేంట్రా తమ్ముడు, ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పు. వదినా, దయచేసి నా మాటేనండి. కాంతమత్త, ఈ డబ్బు నగలు తీసుకెళ్లి లోపలెట్టండి. అలాగే. నువ్వు చెప్పాక తప్పుతుందా? పైగా ఇది నీ ఆస్తి. అలాగే. కాంతమ్మత్త, నన్ను అనుమానింతావా? ఈ ఇంట్లో పెడితే నగలు డబ్బులు నేను కొట్టేస్తానా? నువ్వు ఊహించినంటే ఖచ్చితంగా కొట్టేస్తానత్త. సాధ్యమైనంత త్వరగా ఈ ఆస్తి నగలు నా ఇంటికి చేర్చేయాలి. లేదంటే ఈ భాస్కర్ గాడు దక్కనివ్వడు. కాంతమత్త, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నేనెప్పుడు మా భాస్కర్ అన్నయ్యని పరాయోడు, నా పెంపుడు తల్లి కొడుకని అనుకోలేదు. అన్నెప్పుడు నా సొంత అన్నయ్య అని అనుకున్నాను. నాకున్న ఏకైక తోడు ఆడే అనుకున్నాను. ఆడి మీద ప్రేమతో అభిమానంతో చెప్తున్నానత్త. ఇదిగో నీలాంబరే, విశాఖపట్నంలో నాకు ఉద్యోగం వచ్చింది. అర్జెంట్గా బయలుదేరాలి, పదా. ఇప్పటికిప్పుడా భాస్కర్? ఏ, ఓ సంవత్సరం ఆగి వస్తావేంటి? ఇదిగా, నీ మొగుడితో పాటు కలిసి ఉండాలనుకుంటే బ్యాగ్ చదువుకుని అదో బయలుదేరు, లేదంటే నీ పుట్టిండి పో. అంత మాట ఎందుకులే భాస్కర్, నువ్వెక్కడుంటే నేను అక్కడే. ఇప్పుడే బయలుదేరుతాను. త్వరగా వెళ్ళి బట్టలు చదువుకుని రా. వెళ్ళా రే అనియా, అదేట్రా, అసలు నీకు ఉద్యోగం వచ్చిందని కానీ విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారని కానీ మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఉద్యోగాలు చెప్పొస్తాయంటే ఏదో అనుకోకుండా వచ్చింది. ఇక్కడ పశువుల దగ్గర పేడెత్తడం కంటే విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకోవడం మంచిది. అవును, అసలు విశాఖపట్నంలో ఏ ఉద్యోగం వచ్చింది? గాడిదలు కాసే ఉద్యోగం. అవన్నీ మీకు చెప్పలేండి నేను. ఇదిగో నీలాంబరే, బయలుదేరుతావా లేదా? తొందరగా రా. ఇదేంటి, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పటికిప్పుడు ఉద్యోగం వచ్చిందని వాగుతున్నాడేంటి భాస్కర్ గాడు? ఇంతకీ వీడికి నిజంగానే ఉద్యోగం వచ్చిందా? భాస్కరు, నేను రెడీ భాస్కరు. నా లగేజ్ మొత్తం సర్దుకున్నాను. మరి ఆయన తీసుకోవే, వెళ్దాం. అలాగే. ఏ నీలు, అమ్మా నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నాగమణి బిడ్డని తీసుకురా పో. అదే నా బిడ్డనే తీసుకురా పో. వెళ్ళు.
చిట్టమ్మ, ఇన్నాళ్లకు మీ అన్నయ్య ప్రయోజకుడయ్యాడు. నా మొగుణ్ణి ఎలా చూడాలని కోరుకున్నానో అలాగే బతుకుదాంరా అన్నాడు. అందుకే వెళ్తున్నాను. వెళ్ళొస్తాను చిట్టమ్మ. అలాగే వదినా, మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి. రే అనియా, పొరటినాటికి కబురు చేస్తాను, అప్పుడిక్కడికి రారా. ఎందుకు? నీకిప్పుడే చెప్పనురా. లాయర్ గారితో మాట్లాడి నా ఆస్తిలా సగభాగం నీకు రాసేసి నీకు సర్ప్రైజింగ్ గా ఇస్తాను. అది భద్రకాళి అవతారం ఎత్తిందిరో. దాని పంచ ప్రాణాలు కారులో ఉన్న బిడ్డలో ఉన్నాయిరో. వెళ్ళి ఆ బిడ్డను అట్టుకొని రండిరో. ఎలాంటి ఎలాంటి అది చచ్చిపోతే మనకు ఉపయోగం లేదురా. ఆ బిడ్డను తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించండి రా. కోనేండి రా. రే రే రేయ్